అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఈ క్యాన్సర్‌లో గూడా నేను హెచ్‌పీవీ వ్యాక్సిన్ అని విన్నాను. అంటే ఈ వ్యాక్సిన్ ఏంటండి అసలు? హెచ్పివి వైరస్ వల్ల హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాము. నాలుక వెనకాల భాగంలో కానీ ఎక్కువగా క్యాన్సర్స్ చూసే అవకాశం ఉంటుంది. బట్ దిస్ ఈస్ మోర్ కామన్ ఇన్ ది వెస్ట్రన్ కంట్రీస్. ఓరల్ క్యాన్సర్ అంటే ఏంటి? కామన్‌గా ఓరల్ క్యాన్సర్ ఏ ప్లేసెస్‌లో వచ్చే అవకాశం ఉందంటారు? ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద మేజర్ క్యాన్సర్స్ దట్ ఈస్ కిల్లింగ్ ఇండియన్ మెన్లో దిస్ ఈస్ ది మోస్ట్ కామన్ క్యాన్సర్. ఇట్ ఈస్ అ ఫస్ట్ ర్యాంక్. అంటే అంత బర్డెన్ ఉంది మన కంట్రీలో ఓరల్ క్యాన్సర్. ఇప్పుడు ఎలాంటి ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందంటారు? వీ హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్. 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు కూడా మీరు స్మోకింగ్ చేయడం చూస్తున్నారు, గుట్కా తినడం చూస్తున్నారు. సో దే స్టార్ట్ ఎర్లీ. Okay, they're like 13-14 years old. By the time they're like 20 years, they've almost used the substance for 7-8 years. So we are seeing from 20 years onwards till 80 years of age group. మీ దగ్గరికి పేషెంట్స్ వస్తారు కదా, మీరు క్వశ్చన్ చేశారా? మీరు ఎందుకు ఇంతవరకు ఎందుకున్నారు, ఎందుకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేదు అని క్వశ్చన్ చేశారా? అప్పుడు వాళ్ళ దగ్గర నుండి ఆన్సర్ ఏముండేది? ఇది ఇంపార్టెంట్ కాదేమో, ఇప్పుడే అర్జెంట్గా ఎందుకు వెళ్ళాలి, కొన్ని రోజుల తర్వాత వెళ్దాము, కొన్ని రోజుల తర్వాత వెళ్తే ఏమవుతుంది అనే కాన్సెప్ట్లో ఉంటారు. ఇప్పుడు స్మోకింగ్ తీసుకునే వాళ్ళు కాకుండా టొబాకోని చూయింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళకి మోస్ట్లీ ఎఫెక్ట్ అవుతారా, లేకపోతే స్మోకింగ్ చేసే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారా? ఈ రెండు చేసే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఇట్ ఈస్ నాట్ దట్ స్మోకింగ్ చేసే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, టొబాకో చేసి అంటే చూ చేసే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అనేది పర్టికులర్ కాదు. మన దగ్గర కామన్గా యూజ్ చేసేది ఏంటి అంటే టొబాకో చూ చేస్తుంటారు మన దగ్గర. మనం ఇప్పుడు పాన్ మసాలా అని మాట్లాడతాము, గుట్కా అంటాము, ఆకులో సున్నం బక్క అవన్నీ వేసుకుంటాము. సో ఇవన్నిట్లో దర్ ఆర్ కార్సినోజన్స్. ఓరల్ క్యాన్సర్ కారణమైంది. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఇలా అంటారు. ఓరల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి స్టేజెస్ని బట్టి ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు టెల్ టు ద పబ్లిక్ దట్ ఎర్లియర్ ద బెటర్, స్మాలర్ ద ట్రీట్మెంట్ ఆర్ నో ట్రీట్మెంట్ ఎట్ ఆల్. ఒక క్యాన్సర్ పేషెంట్కి అసలు మోటివేషనల్ అనేది ఎలా, ఆ సపోర్ట్ అనేది ఎలా ఉండాలంటారు? సినిమాటిక్ యాడ్ మనం ఏదైతే ముఖేష్ గురించి మనం మూవీస్కి వెళ్ళినప్పుడు చూస్తాం కదా, మనం అవేర్నెస్ గురించి చూపించినప్పుడు ఏం చెప్తున్నాము, ఈయన క్యాన్సర్ వచ్చింది, వాళ్ళ ఇంట్లో 2 గాజులు ఏదో అమ్ముకున్నారు, సో బట్ స్టిల్ 6 నెలల తర్వాత చనిపోయిందని చూపిస్తున్నాం. సో అది కాదు మనం క్రియేట్ చేయాల్సిన అవేర్నెస్. You have to project the motivational videos in the theaters rather than projecting this half part. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనన్ టీవీ. నేను మీ రమ్య చౌదరి. ఓరల్ క్యాన్సర్ అంటే అసలు ఏంటి, దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి, ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి చాలా డౌట్స్ అన్ని ఈరోజు క్లారిఫై చేసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ అభినవ్ గారు, బసవతారకం హాస్పిటల్ నుంచి వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అభి గారు. హలో అండి, ఫైన్ అండి. ఓరల్ క్యాన్సర్ అంటుంటారు, అసలు ఓరల్ క్యాన్సర్ అంటే ఏంటి? కామన్గా ఓరల్ క్యాన్సర్ ఏ ప్లేసెస్లో వచ్చే అవకాశం ఉందంటారు? Okay, before starting, I should appreciate you for taking a particular topic and creating awareness on that. Yes, because you've chosen one of the major problem. Ante it is like one of the major cancers that is killing Indian men. Okay, major cancer. Okay. ఎందుకు మేజర్ క్యాన్సర్ అని అంటే ఇండియాలో ఇండియన్ మెన్లో దిస్ ఈస్ ది మోస్ట్ కామన్ క్యాన్సర్. Okay. So it is a first ranked క్యాన్సర్. ఓకే, రైట్. అంటే అంత బర్డెన్ ఉంది మన కంట్రీలో ఓరల్ క్యాన్సర్. ఓకే, అంటే ఇప్పుడు ఎలాంటి ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందంటారు? రైట్. సో యూజువలీ అంటే మనం చూస్తున్న వీ హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్. ఇప్పుడు వీఆర్ సీయింగ్ ఈవెన్ ఇన్ 20-year-old యాజ్ వెల్ యాజ్ in an 80-year-old. 20 years old nunchi? Yes, because so it depends on how early you start having a kind of substance abuse ante enta early ga ipudu manam chuste even like 10th class 9th class pillalu kuda meeru smoking cheyadam chustunaru, gutka tinadam chustunaru. So they start early. Okay, they're like 13-14 years old. By the time they're like 20 years, they've almost used the substance for 7-8 years. Okay. Right. So we are seeing from 20 years onwards till 80 years of age group. Okay. మీ ఎక్స్పీరియన్స్లో చాలా కేసెస్ చూసుంటారు. మోస్ట్లీ ఎలాంటి అంటే ఓరల్ అంటే మొత్తం వస్తుంది కదా, ఏ ప్లేస్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు? ఓకే,
ఓరల్ క్యావిటీ అంటే సబ్సైడ్స్లో డిఫరెన్స్ అంటూ మనం ఏం చూడము. మామూలుగా ఓరల్ క్యాన్సర్ అంటే ఎక్కడి నుంచి చూస్తామంటే మన లిప్స్ భాగం నుంచి గొంతులో టాన్సిల్స్ అంటాం. దాని యాంటీరియర్ దానికంటే ముందు వచ్చే భాగం వరకు నోట్లో ఎక్కడ వచ్చినా కానీ దాన్ని ఓరల్ క్యాన్సర్ అని అంటాం. ఓకే. ఓకే. అంటే మనం కామన్ లాంగ్వేజ్‌లో చెప్పుకోవాలనుకుంటే పెదవికి సంబంధించిన క్యాన్సర్ కానీ, నాలుకకి సంబంధించిన క్యాన్సర్ కానీ, దవడకొచ్చిన క్యాన్సర్ అంటే కింది దవడ అయినా కావచ్చు, పైన దవడ అయినా కావచ్చు, లేదంటే బుగ్గ భాగంలో వచ్చిందైనా కానీ, అంటే బక్కల్ మ్యూకోసా అంటారు. సో దీస్ ఆర్ ది సబ్సైడ్స్. అంటే ఈ డిఫరెంట్ లొకేషన్స్‌లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఓరల్ క్యాన్సర్ అనేది. అంటే రికగ్నైజ్ ఎలా చేయొచ్చు అంటారు? ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ వచ్చినాక ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఎలా రికగ్నైజ్ చేయొచ్చు అంటారు? రైట్. నైస్ క్వెషన్. సో దిస్ ఇస్ ది కామన్ థింగ్ దట్ ఎవ్రీబడి షుడ్ నో. యెస్. ఇప్పుడు నోట్లో చిన్న అల్సర్ అంటే చిన్న పుండులాగా అయింది అనుకుంటాం కదా. ఏదైనా అల్సర్ కానీ, ఏదైనా తెల్ల మచ్చ కానీ, వైట్ ప్యాచ్ వాట్ వి కాల్, అండ్ ఎర్ర మచ్చ అంటే ఇట్స్ లైక్ రెడ్ ప్యాచ్ ఓకే. ఎనీవేర్ ఇన్సైడ్ అంటే నోట్లో భాగంలో ఎక్కడ కానీ ఈ మూడు వచ్చి 2 వారాలకు మించి 2-3 వారాలకు మించి తగ్గట్లేదు అంటే సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు గెట్ ఇట్ చెక్డ్ అప్. ఓకే. ఓకే. అలా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్లీ యూ షుడ్ సీక్ మెడికల్ అటెన్షన్. అంటే ఎవరైనా రికగ్నైజ్డ్ డాక్టర్ దగ్గర ఇద్దరు ఈఎన్టీ సర్జన్ కానీ, డెంటల్ సర్జన్ కానీ, ఆంకాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళి మీరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే. ఇప్పుడు డెంటల్ సర్జన్‌కి వెళ్ళొచ్చు అని అన్నారు. ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది అని తెలియకపోయినా ఇట్స్ ఓకే. అది పక్కన పెట్టేస్తే మనం డెంటల్ సర్జన్‌కి అంటే మౌత్ చెకప్ అనేది ఎవ్రీ మంత్ ఉండడం బెటర్ అంటారా? ఎవ్రీ మంత్ అని నేను చెప్పనండి. ఇట్స్ నాట్ లైక్ ది టైమ్ ఫ్రేమ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ స్టిల్ సో ఇట్ ఈస్ అంటే మన ఇండియాలో ఆ సిస్టమ్ అనేది లేదు. ఎందుకంటే వీ గివ్ లెస్ ఇంపార్టెన్స్ టు ది డెంటల్ హైజీన్ యెస్. కదా. సో అవుట్ సైడ్ కంట్రీస్లో దట్స్ ద రీజన్ దే హ్యావ్ అ గుడ్ డిమాండ్ ఫర్ ది డెంటల్ దిస్ థింగ్. ఓకే. రైట్. మన దగ్గర మన డెంటల్ హైజీన్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వం. రైట్. అదే ఫేస్ మీద ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే వెంటనే డాక్టర్ దగ్గర గురికేస్తాం. యెస్. బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యువర్ డెంటల్ హైజీన్ షుడ్ బి మెయింటైన్. అంటే నోరు అనేది నీట్గా ఉండడం ఇంపార్టెంట్. డెంటల్ కేరీస్ అవి అంటే పళ్ళు పుచ్చిపోవడం కానీ, లోపల వచ్చి జింజైవ్ అంతా పాడవడం కానీ, వీటన్నిటి వల్ల లాంగ్ స్టాండింగ్లో ఇవన్నీ క్యాన్సర్కి కారణమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో it is better that you have any of these problems, you should regularly visit your nearest dental doctor. ఓకే. మద్యపానం, టొబాకో వీటి వల్ల ఓరల్ క్యాన్సర్ వస్తుంది అని అంటారు. ఇప్పుడు స్మోకింగ్ తీసుకునే వాళ్ళు కాకుండా టొబాకోని చూయింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళకి మోస్ట్లీ ఎఫెక్ట్ అవుతారా లేకపోతే స్మోకింగ్ చేసే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారా? అది అంటే ఈ 2 చేసే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఇట్ ఈస్ నాట్ దట్ స్మోకింగ్ చేసే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, టొబాకో చేసి అంటే చేసే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అనేది పర్టికులర్ కాదు. బట్ 2 చేసేవాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. బట్ మన దగ్గర కామన్గా యూజ్ చేసేది ఏంటి అంటే టొబాకో చేస్తుంటారు మన దగ్గర. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ ప్రాక్టీస్ దాన్ స్మోకింగ్. ఓకే. ఓకే. సో ఇట్లాంటి వాళ్ళలో ఓరల్ క్యాన్సర్ అనేది కామన్గా ఉంటుంది. ఇది సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నిట్లో అంటే లైక్ ఫర్ దట్ మ్యాటర్ చూసుకుంటే ఈ చైనా, తైవాన్, ఇండోనేషియా ఇవన్నిట్లలో ఈ టొబాకో చూయింగ్ అనే హ్యాబిట్ ఉంది ఎప్పటి నుంచి. ఓకే. అంటే మనం ఇప్పుడు పాన్ మసాలా అని మాట్లాడతాము, గుట్కా అంటాము, ఆకులో సున్నం, వక్క అవన్నీ వేసుకుంటాము. సో ఇవన్నిట్లో దెర్ ఆర్ కార్సినోజన్స్. అవి ఓరల్ క్యాన్సర్ కారణమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఇలాంటి అదర్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఓరల్ క్యాన్సర్ వస్తుంది అన్నారు. కానీ చిన్న చిన్న పిల్లల్లో కూడా ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుందండి. బట్ దట్ ఈస్ వెరీ రేర్ కాజ్. దే ఆర్ అసోసియేటెడ్ విత్ సిండ్రోమిక్ అసోసియేషన్స్ అంటాము. ఇట్ ఈస్ నాట్ జనరలీ సీన్. So it is like a rare possibility in the children where they have some syndromic association like xeroderma pigmentosa అంటాము. వాళ్ళు అట్లాంటి వాళ్ళలో జెనెటికల్గా వచ్చే జెనెటికల్ అంటే మ్యూటేషన్స్ అంట, జెనెటిక్ మ్యూటేషన్స్ అంటే ఫ్యామిలీలో రన్ అవ్వదు. ఒక ఫ్యామిలీ నుంచి ఇంకో వాళ్ళకి ఓరల్ క్యాన్సర్ ఉంది అంటే నీకు ఓరల్ క్యాన్సర్ వస్తుందని కాదు. సో ఆ సిండ్రోమ్ అనేది మీ ఫ్యామిలీలో ఉండి ఇంకొకరికి అంటే ఆ మ్యూటేషన్ అనేది క్యారీ అవుతే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఇలా అంటారు. ఓరల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి స్టేజెస్ని బట్టి ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? ఓకే. రైట్. సో స్టేజెస్ బట్టి ఎలా ట్రీట్మెంట్ చేస్తారు అని అడగడంలో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు టెల్ టు ద పబ్లిక్ దట్
మీరు ఇంతకు ముందు మనం ఒక క్వశ్చన్ అడిగారు, ఏది ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేయాలి, ఏంటి ఏంటి అనేది. ఎస్. సో ఎర్లియర్ ద బెటర్, స్మాలర్ ద ట్రీట్మెంట్. ఓకే. ఎర్లియర్ ద బెటర్, స్మాలర్ ద ట్రీట్మెంట్, ఆర్ నో ట్రీట్మెంట్ ఎట్ ఆల్. ఓకే. ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు. ఎందుకు, ఇప్పుడు మీరు అబ్జర్వేషన్లో పెడతాం, అది చిన్నదిగానే ఉంది. సో జస్ట్ డెంటల్ హైజీన్ ఇంప్రూవ్ చేసాము, లేదంటే అక్కడ చిన్న వైట్ ప్యాచ్ లాగా, రెడ్ ప్యాచ్ లాగా ఉంది, డౌట్ అనిపించింది, అక్కడ మందం తీసేస్తాము, అబ్జర్వేషన్లో ఉంచేస్తాం, రైట్. ఓకే. సో అది నెగ్లెక్ట్ చేసావు, ఒక 4 months 5 months నెగ్లెక్ట్ చేసావు, ప్రాపర్ క్యాన్సర్ లాగా మారిపోయింది. ఓకే. సో అప్పుడు షీ హ్యాస్ టు అండర్గో మేజర్ ట్రీట్మెంట్. ఓకే. యా, ఈ క్యాన్సర్లో కూడా నేను హెచ్పివి వ్యాక్సిన్ అని విన్నాను. అంటే ఈ వ్యాక్సిన్ ఏంటండి అసలు? సో హెచ్పివి వైరస్ వల్ల, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాము, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల యూజువలీ వాట్ వి సీ ఈస్ ఓరోఫెరింజల్ క్యాన్సర్స్ అంటాం. అంటే ఈ కుతికల భాగంలో టాన్సిల్స్ కానీ, ఈ టంగ్ వెనకాల భాగం, నాలుక వెనకాల భాగంలో కానీ ఎక్కువగా క్యాన్సర్స్ చూసే అవకాశం ఉంటుంది. బట్ దిస్ ఈస్ మోర్ కామన్ ఇన్ ది వెస్ట్రన్ కంట్రీస్, ఓకే. నాట్ ఇన్ అవర్ సెటప్. ఓకే. మన దాంట్లో ఏంటంటే ఒక 10 to 15% రేంజ్లో ఈ ఓరోఫారింజల్ క్యాన్సర్స్ బికాజ్ ఆఫ్ ది హెచ్పివి చూస్తాం. ఓకే. ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ వస్తే స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందంట. సో రైట్. సో యూజువలీ అదే చెప్పాను కదా, ఇప్పుడు మనం స్టేజ్ ప్రకారం చూసుకుంటే, అంటే స్టేజ్ 4లో వేరే చోటికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, స్టేజ్ 4 మెలిగ్నెన్సీలో. అంటే మన ఇంకొక రాంగ్ నోషన్ ఏది ఉంటుందంటే స్టేజ్ 4 కదా, ట్రీట్మెంట్ ఏమి ఉండదు అని. స్టేజెస్ గురించి యూజువలీ పేషెంట్స్ అంటే దే షుడ్ నాట్ గివ్ మచ్ అటెన్షన్ టు దట్. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద డాక్టర్స్ టు నో వాట్ ట్రీట్మెంట్ టు బీ గివెన్ టు అ పర్టికులర్ పేషెంట్ అనేది. సో స్టేజ్ 4 అయినా కానీ మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. ఓకే. దర్ ఇస్ వెరీ గుడ్ ఛాన్స్, 50 to 60% ఛాన్స్ దట్ ద పేషెంట్ మళ్ళీ పేషెంట్కి నెక్స్ట్ 5 yearsలో రాకుండా ఉండొచ్చు. ఓకే. ఓకే. సో స్టేజ్ 4 అనగానే భయపడదు. బట్ స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4లో వేరే చోటికి అంటే వేరే చోటి ఆర్గన్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. లైక్ లంగ్స్ కానీ, బోన్స్ కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఒక క్యాన్సర్ పేషెంట్కి అసలు మోటివేషనల్ అనేది ఎలా, ఆ సపోర్ట్ అనేది ఎలా ఉండాలంటారు? సో దట్ షుడ్ కమ్. ప్రయర్ టు దట్ ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ సంథింగ్. ఓకే. మోటివేషన్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి, మన దగ్గరికి పేషెంట్స్ ఎందుకు అంటే ఎర్లీగా ఎందుకు రావట్లేదు అనే క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా చేయాలేమో అనిపించింది నాకు. ఎందుకంటే సో వాట్ ఎవర్ పేషెంట్స్ వీఆర్ సీయింగ్, ఇప్పుడు 100 ఓరల్ క్యాన్సర్ పేషెంట్స్ నేను చూశానంటే ఒక 60 to 65% అడ్వాన్స్ స్టేజ్లో వస్తున్నారు. అడ్వాన్స్ స్టేజ్ అంటే స్టేజ్ 3, స్టేజ్ 4లో వస్తున్నారు. ఓకే. ఓకే. దానికి ఏంటి కారణం అనేది మోర్ ఇంపార్టెంట్. ఎస్. ఐ ఫీల్ ఇట్ ఈస్ మల్టీ డైమెన్షనల్ అంటే ప్రాబ్లం అనేది అన్ని చోట్ల ఉంది. ఓకే. ఒక పేషెంట్ని బ్లేమ్ చేయడానికి లేదు ఇక్కడ మనం. రైట్. ఓకే. ఎందుకు, ఐ స్టార్ట్ విత్ ది సినిమాటిక్ యాడ్. మనం ఏదైతే ముఖేష్ గురించి మనం మూవీస్కి వెళ్ళినప్పుడు చూస్తాం కదా, ఇట్స్ అ కాంట్రవర్షియల్ థింగ్, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు ఆన్సర్ టెల్ యూ దట్. సో మనం అవేర్నెస్ గురించి చూపించినప్పుడు ఏం చెప్తున్నాము, ఈయన క్యాన్సర్ వచ్చింది, వాళ్ళ ఇంట్లో 2 గాజులు ఏదో అమ్ముకున్నారు, సో బట్ స్టిల్ 6 నెలల తర్వాత చనిపోయిందని చూపిస్తున్నాం. ఓకే. వాట్ ఈస్ దట్ అంటే అది అక్కడి వరకే ప్రొజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, జనాల్లో ఒక రకమైన భయం ఏర్పడుతుంది, రైట్. ఒక మనిషిలో అయ్యో నేను కూడా ఇలానే అయిపోతానా, అంటే ఆ చూపించిన పిక్చర్ ప్రకారం అయ్యో నేను ట్రీట్మెంట్కి వెళ్తే ఇలా అయిపోతానా అనే ఒక ఆలోచన డెవలప్ అయిపోయింది వాళ్ళ. అదే ఇక చనిపోతానేమో అనే భయం. ఎగ్జాక్ట్లీ. సో అది కాదు మనం క్రియేట్ చేయాల్సిన అవేర్నెస్. నీకు వచ్చినా కానీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత నువ్వు నార్మల్ లైఫ్, అట్లీస్ట్ నియర్ నార్మల్ లైఫ్, ఇంతకుముందు ఎలా అయితే నీ పని నువ్వు చేసుకుంటున్నావు, హౌ యూర్ సపోర్టింగ్ యువర్ ఫ్యామిలీ, హౌ యూర్ ఈటింగ్, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, అక్కడికి నియర్గా తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం క్యాన్సర్ ట్రీట్మెంట్లో. సో యూ హ్యావ్ టు ప్రొజెక్ట్ దట్ మోటివేషనల్ వీడియోస్ ఇన్ ది థియేటర్స్ రాదర్ దెన్ ప్రొజెక్టింగ్ దిస్ హాఫ్ పార్ట్. Okay. So there should be a complete this thing. So we are stopping in a half way. That is not correct. That is not correct. ఎందుకు, ఇది ఒక కారణం పేషెంట్స్లో భయపడి రాకపోవడం. ఇంకొకటి హెల్త్ యాక్సెస్ కొంచెం తక్కువగా ఉండొచ్చు కొంతమందికి.
ఓకే. హెల్త్ యాక్సెస్ కొంచెం తక్కువగా ఉండొచ్చు. ఓకే. సో నియరెస్ట్ స్పెషలిస్ట్ దొరకకపోవడం కానీ, సో జస్ట్ ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ తీసుకోవడం. ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ అంటే జస్ట్ ఫార్మసీకెళ్ళి నాకు నోట్లో నొప్పవుతుంది అని టాబ్లెట్స్ ఏసుకోవడమే. డోలో దొరుకుతుంది కదా! డోలో దొరుకుతుంది. ఈ సింపుల్ డ్రగ్ కదా! హ్మ్. సో యూ కీప్ ఆన్ టేకింగ్ దట్ ఫర్ మంత్స్ టుగెదర్. యెస్. పన్ను నొప్పి వచ్చిందని చెప్పేసి యూ కీప్ ఆన్ టేకింగ్ ఇట్ ఫర్ 2-3 మంత్స్. 2-3 మంత్స్ ఆగుతుందా క్యాన్సర్? ఆగదు కదా! రైట్. యెస్. సిగరెట్ బాక్స్ వెనకాల గూడా రాసుంటది. ఇట్ కాసెస్ టు క్యాన్సర్ అని చెప్పేసి. అది చూసుకుంటా గూడా అందులో ఉన్న బాక్స్ అంతా ఖాళీ చేసేస్తారు. ఆ చేంజ్ అనేది ఎందుకు రావట్లేదంటారు ఇంకా? చేంజ్ ఎందుకు రావట్లేదు అనేది అది ఒకటి వెన్ యు ఆర్ స్టార్టింగ్ దట్ హ్యాబిట్ అనేది ఒక క్వశ్చన్. ఓకే. ఓకే. సో ది ఏజ్ దట్ ఎట్ విచ్ యు ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు దోస్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎట్ ది యంగర్ ఏజ్ గ్రూప్ యూ డోంట్ నో వాట్ యూఆర్ చూసింగ్. ఓకే. Okay. At this point of time, actually, rather than for the adults awareness kante, younger age group lo awareness is more important, యెస్. because you're starting there where you don't know what it is. You are just starting it for some kind of excitement or entertainment or to see what you don't know. అంటే అది దాంట్లో ఏముంది అని తెలుసుకోవడం. డోపమైన్ వస్తది Correct. అంట. సో దాంట్లో ఏముంది అనేది తెలుసుకోవడం కోసం నువ్వు స్టార్ట్ చేస్తున్నావు, అండ్ దట్ హ్యాస్ బికమ్ ఎ హ్యాబిట్. యెస్. ఓకే. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్. ఓకే. కరెక్ట్. సో నీకు ఒకవేళ సంబడి స్టార్ట్స్ ఇన్ బిట్వీన్, మధ్యలో ఎప్పుడో స్టార్ట్ చేస్తారు, సమ్ ఇన్సిడెంట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ సమ్ రఫ్ ప్యాచ్ దే ఆర్ గోయింగ్ త్రూ, దే గెట్ అడిక్టెడ్ టు థింగ్స్. వీళ్ళలో యాక్చువల్లీ మాన్పించడం అనేది ఈజీ రాదర్ దెన్ దోస్ హు ఆర్ స్టార్టింగ్ ఎర్లీ. ఈ ఓరల్ క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజ్లో అసలు ఎలా రికగ్నైజ్ చేయాలంటారు? త్రూ స్క్రీనింగ్ అండి. Screening, okay. స్క్రీనింగ్ అంటే సో సంబడి హూ యూజ్ హై రిస్క్ బిహేవియర్ అంటే సో దోస్ ఆర్ యూజింగ్ సబ్స్టెన్సెస్, Okay. దోస్ హు హ్యావ్ పువర్ డెంటల్ హైజీన్. అంటే పువర్ డెంటల్ హైజీన్ అంటే డెంటల్ హైజీన్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయని వాళ్ళు. ఓకే. 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 అండ్ వీళ్ళలో ఎవ్రీ 6 మంత్లీ కానీ ఎవ్రీ ఇయర్లీ కానీ డెంటల్ చెకప్స్ కానీ ఓరల్ చెకప్స్ కానీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. Okay. And there are certain things that are coming up in the market, that is oral screening apps anta. ఓకే. But everybody has, almost 80% of them have a mobile Yes. smart phone with them, right? Okay. So there are certain apps where uh, you can use it to detect ఓకే. oral cancer. But సో I mean, యాప్స్ బిలీవ్ చేయొచ్చు అంటారా? సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ జస్ట్ హ్యావ్ టు, అంటే మీరు ఏం చేయాలి అంటే ఒక చిన్న ఒక ఫోటో తీసుకుని ఏదైతే లీజన్ ఏదైతే ఉందో ఆ ఫోటో తీసుకుని యాప్లో అప్లోడ్ చేస్తే దట్ విల్ గివ్ యూ ది పాసిబిలిటీ ఆఫ్ మెలిగ్నెన్సీ ఏంటి అనేది ఒక పాసిబిలిటీ ఇస్తుంది. ఓకే. బట్ అల్టిమేట్లీ యూ హ్యావ్ టు రీచ్ అవుట్ టు ది డాక్టర్ ఓన్లీ. ఎస్. ఇక్కడ కూడా ఇంకొకటి కూడా ఉంది. ఇదే కేసులో చూసుకుంటే ఇన్ కేస్ 100% పాసిబిలిటీస్ అనేది మనకి మొబైల్లో ఉండదు. భయపడే అవకాశం ఉందంటారా? ఉంటుంది కదా, భయపడే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ దట్ భయం విల్ బ్రింగ్ దెమ్ టు ది డాక్టర్ Doctor అర్లీ anyway. ఏమో. Right. దట్ ఈస్ వే. ఎందుకంటే ఇండియాలో యాక్సెస్ టు ద డాక్టర్ ఈజ్ మోర్ ఈజియర్, ఎస్. ఫ్రాంక్లీ స్పీకింగ్. యా. వెస్ట్రన్ కంట్రీస్లో అలా కాదు. ఫర్ యూ టు గెట్ అన్ అపాయింట్మెంట్ విత్ డాక్టర్ ఇట్ విల్ టేక్ మంత్స్ టుగెదర్, రైట్. రైట్? మీకు యూ గో టు ద నియరెస్ట్ ప్లేస్, ఐ మీన్ గో టు అ మండల్ ప్లేస్, విలేజ్లో ఉన్నా కానీ మండల్ ఎంత దూరం ఉంటుంది? ఒక 7-8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో Yes. ఉంటుందేమో. 7-8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో యూ హ్యావ్ అ స్పెషలిస్ట్ దేర్. ఎస్. Actually, India has that opportunity of using a specialist in every corner of their country. So we are they are underutilized. రైట్. మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు, దానికి కంటిన్యూటీగా అడుగుతున్నాను. మీ దగ్గరికి పేషెంట్స్ వస్తారు కదా, మీరు క్వశ్చన్ చేశారా? మీరు ఇంతవరకు ఎందుకు ఉన్నారు, ఎందుకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేదు అని క్వశ్చన్ చేశారా? అప్పుడు వాళ్ళ దగ్గర నుండి ఆన్సర్ ఏముండేది? So right. So అది the answer will be different from different groups of people. Like if you take a low socioeconomic group people, అంటే low socioeconomic background నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. Okay. Okay. For them it is the access to the healthcare is an issue. Okay. ఓకే. And the delay in the referral system. డిలే ఇన్ ద రెఫరల్ సిస్టమ్ అంటే ఏమంటాము అంటే మనకి ఇండియాలో రెఫరల్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉండదు. ఓకే. ఎందుకు? వీ హ్యావ్
lot of RMP people treating at the village level. Mm. So they might be helping certain group of people, but it is ante they might not detect these things early Mm. because they are not trained enough kada. Yes. So they are not to be blamed, but people once ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తగ్గలేదు అంటే యూ హ్యావ్ టు రీచ్ అవుట్ టు స్పెషలిస్ట్ డాక్టర్ కదా. ఎస్. అది సో యాక్సెస్ టు ది హెల్త్ కేర్ ఒకటి, రిఫరల్ సిస్టమ్ ఒకటి. వన్స్ డయాగ్నోజ్ అయిన తర్వాత కూడా ఒక 2-3 months అవుతుంది డయాగ్నోజ్ అయ్యి కూడా, బట్ పేషెంట్ కీప్ ఆన్ రోమింగ్ అరౌండ్ డిఫరెంట్ హాస్పిటల్స్. ఓకే. ఎందుకు? పేషెంట్కి నమ్మకం కుదరదు, ఇంకా నాకు క్యాన్సర్ ఉంది అని యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. ఎస్, రైట్. రైట్. సో వాడు మనకు ట్రీట్మెంట్కి వచ్చే లోపలికి స్టేజ్ 1లో ఉన్న క్యాన్సర్ కాస్త స్టేజ్ 3 అవుతుందో స్టేజ్ 4 అవుతుంది. ఎందుకు? పేషెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు అది క్యాన్సర్ ఉంది నాకు అని యాక్సెప్ట్ చేయాలి కదా. ఓకే. సో ఫర్ దట్ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ అ వే దట్ పేషెంట్ యాక్సెప్ట్స్ దట్ హీ హ్యాస్ అ ప్రాబ్లమ్ ఎస్. అండ్ హీ హ్యాస్ టు గెట్ ట్రీట్మెంట్. ఎస్. ఓకే. సో యూ షుడ్ నాట్ ఫియర్, అంటే భయపెట్టేయకూడదు పేషెంట్ని ఫస్ట్ డేనే నీకు క్యాన్సర్ ఉంది అని చెప్పే విధానంలో కూడా పేషెంట్ ఎలా ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకోవాలి అనే దాన్ని చాలా డిపెండ్ అవుతుంది. ఓకే. ఎస్. అండ్ థర్డ్ థింగ్ ఇస్ సర్టన్ కేసెస్ ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ అని ఎందుకన్నానంటే తెలుసు, బట్ పేషెంట్కి ప్రాబ్లం ఉందని తెలుసు, కానీ ఇది ఇంపార్టెంట్ కాదేమో, ఇప్పుడే అర్జెంటుగా ఎందుకు వెళ్ళాలి, కొన్ని రోజుల తర్వాత వెళ్దాము, కొన్ని రోజుల తర్వాత వెళ్తే ఏమవుతుంది అనే కాన్సెప్ట్లో ఉంటారు కొంతమంది. ప్రయారిటీస్ ఎట్ దట్ పాయింట్ ఈజ్ నాట్ దట్, అంటే ఆ ప్రాబ్లం అనేది పేషెంట్కి ప్రయారిటీ కాదు ఆ టైంలో. ఎప్పుడు ఎందుకు కొంచెమే నొప్పి వస్తుంది కదా, టాబ్లెట్ తగ్గిపోతుంది కదా, ఎప్పుడు మన దగ్గరకు వస్తాడు టాబ్లెట్ వేసుకున్నా తగ్గకపోతే, తగ్గట్లేదు అసలుకి, ఇంకా తినడానికి రావట్లేదు, అప్పటికి స్టేజ్ 3 అవుతుంది, స్టేజ్ 4 అవుతుంది. సో అప్పుడు ఇంకా కంపల్సరీ వెళ్ళాలి, ఇంకా ఆప్షన్ లేదు పేషెంట్ దగ్గర. ఓకే. సో దట్స్ సో. యా, ఈ ఫస్ట్ స్టేజ్ నుండి ఇలా ఎక్స్టెండ్ అవ్వడానికి, అంటే సెకండ్ స్టేజ్కి థర్డ్ స్టేజ్కి ఇలా ఎక్స్టెండ్ అవ్వడానికి ఎన్ని డేస్ టైం పట్టచ్చు? సో సైంటిఫికలీ స్పీకింగ్ ఏమంటామంటే ఒక ట్యూమర్ని డబుల్ ద సైజ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 128 days అంటాం. ఓకే. ఓకే. సో బట్ ఇట్ ఈస్ లైక్, అంటే అది ఖచ్చితంగా అంతే అందరికీ అంతే ఉంటుందా అనేది ఏం లేదు. ఓకే. సైజుని బట్టి ఉంటుందా? సైజు పెరగడమే. ఇప్పుడు స్టేజ్ మైగ్రేట్ అవ్వడం అంటే ఏంటి? ట్యూమర్ సైజ్ అనేది పెరగడం వల్ల ట్యూమర్ సైజ్ పెరగడం స్టేజ్ మైగ్రేషన్ అంటాం. ఓకే. ఒక 2 centimeters ఉందనుకోండి స్టేజ్ 1 అంటాం, 4 centimeters మించి ఉందనుకోండి స్టేజ్ 4 అంటాం, అంటే అది స్టేజ్ 3 స్టేజ్ 4 అంటాం. ఓకే. సో ఇది పెరగడానికి ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టైం స్పాన్ ఉంటుంది. ఎంత అనేది ఎవరైనా చెప్పలేము. కొంతమందిలో ర్యాపిడ్గా పెరగచ్చు, కొంతమందిలో తక్కువగా పెరగచ్చు. వాళ్ళ శరీర తత్వం బట్టి, వాళ్ళకున్న ఇమ్యూనిటీ స్టేటస్ బట్టి సైజ్ అనేది మారుతూ ఉంటుంది, స్టేజ్ మైగ్రేషన్ అనేది జరుగుతుంది. ఓకే. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో ఇలా క్యాన్సర్స్ గురించి, ఎస్పెషల్లీ ఇలా ఓరల్ క్యాన్సర్స్ గురించి ఎలా అవేర్నెస్ తీసుకురావచ్చు అంటారు? ఎలా అవేర్నెస్ తీసుకురావచ్చు అంటే, ఇట్ ఈస్ ది ఆ పర్టికులర్ ఏరియాలో ఏదైతే హెల్త్ సెంటర్ ఉంటుందో, ఆ హెల్త్ సెంటర్లో యూ కెన్ కండక్ట్ సమ్ రెగ్యులర్ హెల్త్ క్యాంప్స్ లాగా, ఆర్ ఎల్స్ వాట్ యూ డూ ఇస్ యూ ఐడెంటిఫై ది హై రిస్క్ గ్రూప్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. ఓకే. అక్కడ పిహెచ్ఈ ఉంటుంది. సో పిహెచ్ఈ విల్ హ్యావ్ ఆల్ ది డాక్యుమెంటెడ్ village people in under their PHC kada. Okay. So you take an effort of having the choosing the high risk people in that area, and at least 6 monthly or a yearly screening camps would be more than helpful actually. There కరెక్ట్గా చెప్పుకోవాలంటే మన ఇండియా నుంచి ఒక స్టడీ ఉందండి కేరళలో, ఇట్లా హై రిస్క్ బిహేవియర్స్ వాళ్ళలో స్క్రీనింగ్ క్యాంప్స్ ఏమైనా యూస్ఫుల్ అవుతుందా అనేది స్టడీ ఉందన్నమాట. సో డెఫినెట్గా అంటే క్యాన్సర్ వల్ల చనిపోయే వాళ్ళ రేట్ని తగ్గించవచ్చు అని ప్రూవ్ అయింది ఆ స్టడీలో. ఓకే. అంటే ఈ రెగ్యులర్గా ఇలా స్క్రీనింగ్ చేస్తే హై రిస్క్ గ్రూప్. ఓకే. యా, 4th స్టేజ్ ఓరల్ క్యాన్సర్లో 4th స్టేజ్లో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేసిన వాళ్ళల్లో మోస్ట్లీ అంటే లైఫ్ అనేది ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా. దట్ ఈస్ వాట్ ఐ వాస్ టెల్లింగ్ యూ. మనం స్టార్టింగ్ నుంచి అదే మాట్లాడుకుంటున్నాం. స్టేజ్ 4 ఇన్ ఓరల్ క్యాన్సర్ ఈజ్ నాట్ ది టర్మినల్ స్టేజ్. అంటే నెంబర్ వైజ్ ఇట్ ఈస్ ద 4th స్టేజ్, అంటే లాస్ట్ స్టేజ్ అన్నట్టు. బట్
అది ఎండ్ కాదు Okay. పేషెంట్కి. Hmm. ట్రీట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ తీసుకోవాలి. Yes. ఓకే, స్టేజ్ 4 అనేది టెక్నికాలిటీ దట్ వి టాక్. Okay. ఓకే, బట్ ఇఫ్ యు టేక్ కంప్లీట్ ట్రీట్మెంట్ అంటే సర్జరీ చేసి, ఇఫ్ ఆపరబుల్ అయితే సర్జరీ చేసి తర్వాత రేడియేషన్ రేడియేషన్ చేస్తారా ఓరల్ చెయ్యాలి. క్యాన్సర్ కూడా? చేయాలి సర్జరీ చేసిన తర్వాత. ఓకే, మెయిన్లీ ట్రీట్మెంట్ ఏంటి అంటే సర్జరీయే. ఓకే. ఓరల్ క్యాన్సర్ వచ్చింది అంటే సర్జరీ చేయగలిగితే సర్జరీ చేయడం అనేది ది బెస్ట్ ఆప్షన్. ఓకే. సర్జరీ చేసిన తర్వాత ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అయితే సర్జరీ ఒకటి సరిపోతుంది. థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీతో పాటు రేడియేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. ఓకే. ఓకే, సో సర్జరీ చేసి రేడియేషన్ చేసి అవసరమైతే కొంతమందిలో కీమో ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. ఓకే, అట్లా చేసినప్పుడు ఒక 100 మందికి ట్రీట్మెంట్ ఇస్తే 60% మందికి మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్లలో వచ్చే అవకాశం తక్కువ. ఓకే. ఇంకొక 40% మందికి మాత్రం మళ్ళీ జబ్బు వెనకాలకు వస్తుంది. ఎస్. ఓకే, కాంట్ యు టేక్ దట్ 60% ఛాన్స్ ఫర్ గెటింగ్ ట్రీటెడ్? ఎస్. మనం 1% ఛాన్స్ ఉంటేనే ట్రై Yes. చేద్దాము అనుకుంటాం. Yeah. లాటరీలో 1 రూపీ వేస్తాం, లాటరీకి 1% ఛాన్స్ ఉన్నా కానీ మనం వీ ట్రై టు బై అ లాటరీ టికెట్ కదా. Yes. యూ హ్యావ్ అ 60% ఛాన్స్ దట్ యూ విల్ బీ ఓకే ఆఫ్టర్ గెటింగ్ ట్రీట్మెంట్, దెన్ వై షుడ్ యూ వరీ రైట్. కదా. ఆ టైంలో ఫుడ్ ఎలా అంటారు ట్రీట్మెంట్ టైంలో? ట్రీట్మెంట్ టైం ట్రీట్మెంట్ నోట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ ముక్కులో కానీ పొట్టు కానీ ఒక ట్యూబ్ వేస్తాం. ఓకే, సో దాని ద్వారా మనం ఇప్పుడు సర్జరీ తర్వాత రికవరీకి ఒక 2 to 3 వీక్స్ పడుతుంది. సో Okay. ఆ 2 to 3 వీక్స్ టైంలో ఆ ముక్కులో నుంచి ట్యూబ్ ద్వారా ఆహారం అది తీసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత వన్స్ మనం సర్జరీ చేసిందంతా హీల్ అయిపోయిన తర్వాత నోట్ నుంచి తీసుకోవచ్చు పేషెంట్. ఓకే. రైట్. ఫైనల్లీ నేను చాలా సినిమాల్లో చూశాను ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా క్యాన్సర్ వస్తుంది అని. క్యాన్సర్ వచ్చిన సిచ్యువేషన్స్ చూశాను. నిజంగా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా అలా క్యాన్సర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? సో దట్ ఈస్ వాట్ ప్రెగ్నెన్సీ అండ్ క్యాన్సర్ ఆర్ ఇట్ క్యాన్ బి అ కోఇన్సిడెంటల్ ఫైండింగ్. ఎస్. ఓకే, కోఇన్సిడెంటల్ అంటే రెండు ఒకే జరిగి ఉండొచ్చు. ఓకే. ఓకే, తను ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు, బట్ అల్సర్ అనేది ఉండి డెవలప్ క్యాన్సర్ లాగా మారే అవకాశాలు ఆ టైంలో ఉండొచ్చు. ఓకే. ఓకే, బట్ సి వాట్ ఈస్ అ ప్రయారిటీ అనేది ఇట్ ఈస్ అ ఎథికల్ క్వశ్చన్ బేసికలీ. ఓకే. ఓకే, ఎథికల్ క్వశ్చన్ నేను చెప్పలేను. యూ ఇఫ్ ఇట్ ఈస్ మెడికలీ అంటే టర్మినేట్ చేయగలిగే గ్రూప్లో ఉంది బేబీ అన్నప్పుడు మదర్స్ హెల్త్ ఇస్ అ ప్రయారిటీ కదా, బికాజ్ యూ Right. కాంట్ వెయిట్ 9 months ఫర్ ఓరల్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఓకే. యూ కాంట్ వెయిట్ ఫర్ 9 months ఫర్ అన్ ఓరల్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఓకే. What you have asked is a very complicated question and a ethically bound question where lot of things have to be considered prior to giving a treatment for that kind of patients. ఎస్. రైట్. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కి ఓరల్ క్యాన్సర్ అనుకోండి, అలాంటి పేషెంట్స్కి మీరు ఇచ్చే మోటివేషన్ ఏంటి మీ సైడ్ నుంచి? So motivation is that, see, first thing prevention is the better thing. Prevention is the best thing. Prevention అంటే రాకుండా చూసుకోవాలి అంటే సో దేనివల్ల వస్తుంది అనేది నీకు తెలుసు. Yes. దేనివల్ల వస్తుంది? యువర్ సబ్స్టెన్స్ అబ్యూస్, స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో. సే నో టు ఇట్, సింపుల్. సో అకేషనలీ ఇట్స్ అప్ టు యూ, బట్ నాట్ అ రొటీన్ థింగ్. నాట్ ఎ రొటీన్ రైట్. రైట్, రొటీన్ థింగ్ ఇట్ విల్ కాజ్ క్యాన్సర్. యూ నో దట్, అంటే మీకు తెలుసు, బట్ స్టిల్ వీఆర్ యూజింగ్, దెన్ తప్పు నీదే. ఎస్. నువ్వు ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. Right. ఓకే, రైట్, అయిపోయింది, వాడారు, బట్ స్టిల్ సెకండ్ థింగ్ ఇస్ కమ్ ఎర్లీ. ఓకే. ఎస్, కమింగ్ ఎర్లీ టు ది డాక్టర్ సేవ్స్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే. లాట్ ఆఫ్ థింగ్స్ అని ఎందుకన్నాను అంటే సేవ్స్ లాట్ ఆఫ్ మనీ ఫర్ ది పేషెంట్, రైట్? Okay. యూ కెన్ కమ్ డౌన్ విత్ lesser treatment, ఓకే. and you can lead normal life after the treatment. Okay, and lot of resources kuda save out, and burden to the family will come down a lot. Yes. Okay, third thing, even though you have stage 3, stage 4 cancer, get it treated. Because there is a very good chance that మీరు మళ్ళీ మీ బ్యాక్ టు నార్మల్ లైఫ్కి వెళ్ళగలుగుతారు. ఓకే. Right? So my point to the general people is prevent, come early, get it treated if you have it. రైట్. గ్రేట్.
ఎస్ అభినవ్ గారు, ఆల్కహాల్ తీసుకుంటే కొంతమంది బ్రాండెడ్వి వాడుతుంటారు, చాలా ఎక్స్పెన్సివ్వి, ఎందుకంటే ఇలాంటివి క్యాన్సర్కి ఇలాంటివి రావు అని చెప్పేసి. కొంతమంది లో గ్రేడెడ్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు. నిజంగా అంతంత ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ తీసుకుంటే ఈ క్యాన్సర్ ఇలాంటివి రావంటారా? So it is basically the concentration of the alcohol and the quantity of the alcohol. Okay, that and duration of the alcohol. These are the three things that comes into play. ఓకే. ఓకే, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు పర్ డే, అందులో ఎంత ఆల్కహాలిక్ కాన్సన్ట్రేషన్ ఉంది, ఎన్ని సంవత్సరాలు తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి నీకు క్యాన్సర్ వచ్చే రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటే రిస్క్ అనేది పెరుగుతూ పోతుంది. క్వాలిటీ డజంట్ మ్యాటర్. క్వాలిటీలో ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఈస్ ఫిల్టర్డ్, ది అదర్ వన్ ఈస్ నాట్ ఫిల్టర్డ్ అండ్ ది ఆల్కహాల్ కంటెంట్ ఈస్ మోర్. ఇందులో ఇప్పుడు మీరు నాట్ సార్ అదంటారు, మెథనాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇథనాల్ కంటే. ఓకే, సో ఇట్ ఈస్ ది కాంపౌండ్ దట్ ఈస్ డిఫరెంట్. ఓకే. Okay, so that is what these three things: quantity, duration, and the quality. These things matters. ఎస్ రైట్. థ్యాంక్ యూ అండి. Thank you so much. Thank you for having me.